ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులను కనుక గమనించినట్లయితే తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఈ విషయం అర్థమై ఉంటుంది. చంద్రబాబు కానీ లేదా మిగతా ఏ రాజకీయ నాయకుడు, పూర్వ ముఖ్యమంత్రి కానీ, మిగతా ఏ రాజకీయ నాయకుడు కానీ చెప్పినటువంటి మాటలకు ప్రజల నుండి స్పందన కరువైంది. ఒక్క పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి మాటలకు మాత్రమే ప్రజల నుండి చాలా స్పందన మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి ప్రధానమైనటువంటి కారణము అతడు బహుశా నేను అనుకుంటున్నది అతడు చేసినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయము అనిపిస్తున్నది. అంతేకాకుండా సినిమా హీరోగా అతనికి ఉండేటువంటి క్రేజ్ కూడా అవ్వచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి పాత్రలో మనకు కనిపించబోతున్నాడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళి మీటింగులు ఇచ్చినా లేదా తన ఉపన్యాసాలు చేసినా ప్రజల నుండి స్పందన ఇంకా తగ్గలేదు, ఇంకా మరింత పెరుగుతూ వస్తున్నది. దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగబోతున్నాయనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అంతేకాదు ద వెయిటేజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్స్ వర్డ్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన చెప్పేటువంటి మాటలకు ఎక్కువ వెయిటేజ్ మనకు కనిపిస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో పవన్ మాట నెగ్గుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. జై హింద్, జై భారత్.